హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ వ్లాగ్లో అయితే నేనైతే ఒకటి అనుకుంటే లాస్ట్ ఫైనల్కి అయితే ఒకటి జరిగింది. అదే అంటారు కదా, మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అని. అంత పెద్ద ఇష్యూ ఏం కాదులేండి, లాస్ట్ చూడండి మీకే అర్థమవుతుంది. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తే వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే, ఇంకా సాయంత్రం అయితే దీపం పెట్టుకున్నా. ఇంకా మధ్యాహ్నం చేసిన పచ్చడి, పులకం పచ్చడి చేసాను అనమాట. ఇంకా అదైతే ఉంది కొంచెం. ఇంకా పచ్చడి మోక్ష అయితే తినలేదు, వాడు ఇంకా సరిగా తినలేదని చెప్పి ఇప్పుడైతే టమాటా చారు చేద్దామని చెప్పి టమాటాలు అయితే తీసి అడబెట్టినాను. ఇంకా సరేలే కాఫీ తాగి చేద్దామని చెప్పి కాఫీ అయితే పోసుకున్నా. కాఫీ తాగుతున్న టైంలో మా ఆయన కాల్ చేసి చికెన్ తెస్తున్నా అని చెప్పినాడు. సరేలే అని చెప్పి ఇంకా కాఫీ తాగేసి చికెన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే టమాటా ఉల్లిగడ్డ గుజ్జు, టమాటా ఉల్లిగడ్డ గ్రేవీ అయితే వేస్తాను. అది అల్లం పేస్ట్ ఇంకా అవన్నీ పట్టేసుకున్న టైంకి అంతా మా ఆయన ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి ఎక్కడ చికెన్ దొరకలేదు అని చెప్పినాడు. అయ్యో మళ్ళీ ఏం చేయాలన్నీ చికెన్ కోసం అయితే కట్ చేసినాను. మా అమ్మకి చెప్పిన రొట్టెలు చేసింది ఆమె. ఇంకా టమాటా చారులోకి రొట్టెలు ఏం తింటావులే అని చెప్పేసి మళ్ళీ షాప్కి వెళ్ళి ఎగ్స్ అయితే తీసుకొని వచ్చిన. ఎగ్స్ తీసుకొని వచ్చి ఇంకా ఎగ్ కర్రీ అయితే స్టార్ట్ చేసినాను. పాప మా మోక్ష అయితే ఇవన్నీ చేసే వరకు నిద్రపోయినాడు. పాపం వాడు ఏం తినకుండానే పడుకున్నాడు. సరే తినే టైంకి అంతా లేపుదాం అనుకుంటే ఇంక అప్పుడు కూడా లేవ్వలేదు. సర్లే పడుకోండిలే అని చెప్పేసి పడుకొని ఇచ్చినాం. మీరు కూడా ఎగ్స్ని అయితే అట్లా టెస్ట్ చేస్తారా? అంటే ఎగ్స్ మునిగితే మంచుకున్నట్టు, తేలితే పాడైపోయినట్టు అని. నేనైతే కన్ఫామ్గా అయితే టెస్ట్ చేస్తాను. చూడండి పాపం ఎట్లా బచ్చున్నాడు. ఇంకా నేనైతే టమాటా కర్రీని పోతుంది. ఎగ్ కర్రీ అయితే ఇంకా చేయడం స్టార్ట్ చేసిన. మీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారా? ఒక్కరోజు 2 రోజులు స్కూల్కి పోయి వామ్మో ఈ ఎగ్జామ్ ఫీజు కట్టు, నాకు ఫీజు కట్టు. ఇంట్లో మాత్రం ఎంత సతాయిస్తారు అంటే, అరే రేపు కడతారా అని చెప్పినా కూడా వింటలేదు మా మోక్ష అయితే. ఇదైతే సాటర్డే నైట్ చేశానమాట. సండే అంతా తల తినేసినాను. మండే కడతా అని చెప్తే వినలేదు. ఇంకా మండే అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇట్లా అని టీచర్స్ని అయితే అడిగాను. ఇట్లా అడుగుతూనే ఉన్నాడు, మేడం మోక్ష మీరు అట్లనే చెప్పినారా, ఎట్లా ఏంటంటే లేదమ్మా మేము ఒకసారి చెప్తాం, వాళ్ళే అడుగుతూనే ఉంటారు, అట్లా అడగొద్దని మన ముందర చెప్తారు, మళ్ళీ వాళ్ళని రుద్దుతారేమో మనకైతే తెలియదు. కానీ బుక్స్ ఫీజు మొత్తం అయితే మండే కట్టేసి బుక్స్ అయితే తీసుకొచ్చిన. ఇంకొక ఒక పని అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా మీన్స్ ఫ్రీగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకా కొన్ని రోజుల వరకు ఏం బాధ ఉండదు. ఇంకా మీ పిల్లలు కూడా ఇంతేనా, ఇట్లనే అడుగుతూనే ఉంటారా? మా పిల్లలు ఒక్కటేనా? కామెంట్ చేయండి. ఇక నేను ఇంకా ఎగ్ కర్రీ విషయానికి వస్తే, ఎగ్స్ అయితే నేను దారంతో కట్ చేస్తున్నా. ఈ టిప్ మీకు ఎవరికైనా తెలుసా? మీరు ఎవరైనా యూజ్ చేస్తారా? నేను మాత్రం ఎప్పుడు ఇట్లా దారంతోనే కట్ చేస్తా. చాకుతో అస్సలు కట్ చేయను. ఎగ్స్ దారంతో కట్ చేస్తే ఎగ్ అస్సలు వేస్ట్ అవ్వదు, మనకు నీట్గా సైజులో కట్ అవుతుంది. కావాలంటే మీరే అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ట్లో పిక్ పెడతాను చూడండి వీడియో. ఇంకా మోక్షకి బుక్స్ అయితే కొన్నాం కదా, ఇంకా వాటికైతే అట్టలు అయితే వేయాలి. మీరు వేస్తారా? ఇంకా పని ఒకటి పెండింగ్ అయితే ఉంది. మీకు విషయం చెప్పనా? ఏంటి అంటే, నవ్వకండి, ఇది సీరియస్ మ్యాటర్. ఏంటంటే నేను యాక్చువల్లీ కర్రీ అయితే 10 minutesలో అయిపోతుంది. కానీ ఆ వీడియో తీసుకుంటా 1/2 hour అయింది. ఆల్రెడీ చికెన్ అనుకుంటా, టమాటా రసం అనుకుంటా, ఈ ఎగ్ కర్రీ అనుకుంటా, దీనికే సగం టైం అంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఈ వీడియో అనుకుంటే ఎగ్ కర్రీ కూడా లేట్ అయింది. పాపం మా ఆయనకు కూడా కోపం అంటే లైట్గా వచ్చింది, కానీ మేనేజ్ చేసినానులేండి. ఇట్లుంటుంది ఈ వీడియోస్తో పెట్టుకుంటే. సో నేను ఇంత కష్టపడుతున్నందుకు మీరైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మన ఛానల్ని. వీలైతే సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా నా గ్రేవీ అయితే మొత్తం నీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఎగ్స్ వేసి కలిపి ఒక 2 to 5 minutes అయితే మగ్గించుకొని దించేస్తే మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింప్లీ రెసిపీనే, మీరు కూడా ట్రై చేయొచ్చు. మీరు నాలాగా గ్రేవీ వేస్తారా, మరి ఎలా చేస్తారో? కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నోరు ఊరుతుందా? నాకైతే మస్తు నోరు ఊరుతుంది. తినేసేయాలి. ఇంకా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. ప్లేట్లో వేసుకొని తింటుంటే రొట్టె ఎగ్ కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్.
Do subscribe for more videos. Thank you for watching. Bye bye. See you in the next video.